గాయ్స్, ఈరోజు నా ఫేవరెట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ పాకెట్ బ్రోకర్ గురించి మాట్లాడబోతున్నాను. ఇందులో ఉన్న సీక్రెట్ ఫంక్షన్స్ ద్వారా మీరు చాలా బెనిఫిట్స్ పొందొచ్చు. అండ్ దీంట్లో ఉన్న ఫస్ట్ సిస్టమ్ రివార్డ్ సిస్టమ్. మోర్ రివార్డ్ మోర్ ప్రాఫిట్. దీనికోసం మీరు ఎక్కువ క్రిస్టల్స్ని ఎర్న్ చేయాల్సి ఉంటుంది. మోర్ క్రిస్టల్స్ మోర్ రిస్క్ ఫ్రీ ట్రాన్సాక్షన్స్. సెకండ్ థింగ్, రిస్క్ ఫ్రీ డెక్. మీరు ఇందులో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మీకు సక్సెస్ అవుతుందా లేదా అని డౌట్ ఉంటే మీరు కనుక ఈ ఫీచర్ని యాక్టివేట్ చేసుకుంటే మీ మనీకి ఏమాత్రం రిస్క్ ఉండదు. ఇప్పుడు నేను $100 రిస్క్ ఫ్రీ ట్రేడ్ని కొనబోతున్నాను. థర్డ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్, ఇందులో మీ డబ్బులు బ్యాంక్లో ఉన్నట్టే సేఫ్గా ఉంటాయి. ఇందులో డబ్బులు డిపాజిట్ చేశాక మీరు ఏమీ చేయకపోయినా కానీ అప్ టు 10% పొందొచ్చు. అండ్ మీరు డబ్బులు సంపాదించుకుంటే ఏ కమిషన్ లేకుండా ఈజీగా విత్డ్రా కూడా చేసుకోవచ్చు. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? Now go and download the application from the link in the description and pinned comment. Use my promo code to get 60% bonus on your first deposit. Go and start investing. నందు, రే నందు, స్కూల్కి టైం అవుతుంటే ఇంకా పడుకునే ఉన్నావేంట్రా? లే లే. ఉండమ్మా 10 minutes. ఇంకా 10 minutesా? టైం ఎంత అయిందో తెలుసా? 8:30. వామ్మో, 8:30యా? సర్లే, నువ్వు నా స్కూల్ బ్యాగ్ రెడీ చేయి, ఓకేనా? నీ బ్యాగ్ నేను రెడీ చేస్తానులే గాని నువ్వులే. మా, నా స్నానం అయిపోయింది. స్కూల్ డ్రెస్ ఎక్కడా? ఎక్కడ పెట్టింది? బెడ్ మీద లేదమ్మా. ఎక్కడా? ఇక్కడుందా? ఇదిగోరా, ఇక్కడ ఉంది. ఐరన్ చేసావా? చేశాను లేరా, నువ్వు రెడీ అవ్వు. ఇదిగోరా నీ స్కూల్ బ్యాగ్ రెడీ. తల దూతానుండు. సరే అమ్మా, నేను వెళ్తాను. ఏ ఆగు, ఏంట్రా ఫేస్ చూడు ఎలా ఉందో. ఫేసా? ఇంకెలా ఉండాలి అమ్మా? వద్దు మా పౌడరు. రే, పౌడర్ రాసుకుంటే నీ ఫేస్ మెరుస్తుంది. మీ క్లాస్లో అమ్మాయిలందరూ నిన్నే చూస్తారు. అయితే ఓకే. ఇప్పుడు ఒకసారి అద్దంలో చూసుకో. అమ్మా బాయ్. రే, లంచ్ బ్యాగ్ మర్చిపోయావు. థ్యాంక్ యూ అమ్మా. ఇవిగో 10 రూపీస్. లంచ్ బ్రేక్లో ఏమైనా స్నాక్స్ కొనుక్కొని తిను. బాబు, ఏ క్లాసు? 10th B అంకిల్. క్లాస్ స్టార్ట్ అయిపోయిందిగా, త్వరగా వెళ్ళు. అవునా? ఏంట్రా ఇది? ఏంట్రా ఇది? నన్ను ఒక్కడెందుకు స్కూల్ యూనిఫామ్ లో రమ్మన్నారు? అరే నందు, ఈ డ్రెస్ లో క్రేజీ ఉన్నావు అసలు. మావా 6th క్లాస్ కింద ఫ్లోర్ వెళ్ళిపో. అరే గౌరవ్, గుండు బాగుంది. ఏ మామా, ఖతర్నాక్ మూవీలో రవితేజ సూపర్ ఉన్నావురా. అరే సోడాబట్టి కొట్టానంటేనా? ఏ ఊరుకోండ్రా, నందు ఎలా ఉన్నా క్యూట్ గానే ఉంది. నేను ఉండవే. రే, అసలు మీరెందరూ యూనిఫామ్ వేసుకోలేదు? రేయ్, మర్చిపోయావారా ఈరోజు సాటర్డే అని? రే, ఇది మోసం రా, ఇది మోసం రా. రే, ఒక పిగ్గి సిస్టమ్ లో పెడితే కుమారుడి కన్నా ఫేమస్ అయిపోవాలి. రే, ఫోటోస్ తీయరా. రే ఆపండి రే, ఫోటోస్ తీయ. సైలెన్స్. ఏంట్రా, ఒక్క నిమిషం క్లాస్లో లేకపోతే అల్లరి స్టార్ట్ చేసేస్తారా ఏంటి? వాణ్ణి ఫోటోస్ తీసి అందరూ ఏడిపిస్తున్నారా? ఏరా నందు, అందరూ ఏడిపిస్తున్నారా? ఎస్ మ్యామ్, దీస్ గైస్ ఓన్లీ ఏడిపించుడింగ్స్. సర్లే గానీ నీల్ డౌన్. మ్యామ్, నాట్ మీ మ్యామ్, దీస్ గైస్. ఐ సెడ్ నీల్ డౌన్. ఫింగర్ ఆన్ యువర్ లిప్స్. ఇప్పుడు తీయండి ఫోటోస్.
రేయ్ ఇంతకీ ప్రాంక్ ఐడియా ఎవరిదిరా? మేడం మీదా? అంటే 10 years రీయూనియన్ కదరా, కొంచెం ఏదో అలా ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అలా చేశా. ఏరా అయితే బలి కోసం నన్ను చేస్తారా? చిన్నప్పుడు నువ్వు మమ్మల్ని ఏడిపించిందాకంటే తక్కువ లేరా. అయినా మేమందరం స్కూల్ డ్రెస్ వేసుకొస్తానంటే నువ్వు ఎలా నమ్మావురా? సారీ రా, కొంచెం గ్యాప్ వచ్చింది కదా, మీ అందరు ఎదవాలని మర్చిపోయాను. ఆ అమ్మాయి మన క్లాస్మేటా? ఏ లేదురా, ఫోటోగ్రాఫర్. అవునా, ఎక్కడ చూసినట్టుందిరా. ఏ మనోళ్ళు ఎవరో పిలుచుంటారు మామ, కనుక్కుందాంలే. సరే ఓకే. ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకి 1 lakh ఫీజు అంట, నిజమేనా మేడం? ఫీజులు బాగానే పెంచారా, మా శాలరీసే అలాగే ఉన్నాయి. ఇప్పుడు పిల్లలు మీలా లేర్రా, క్లాస్లో స్టిక్ తెస్తే చాలు కంప్లైంట్ ఇచ్చేస్తారా బాబు. ఆ లెక్కన మన ఆకాష్ గాడు నాపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా తప్పులేదురా. ఎరా అయినా ఇప్పుడు కూడా ఏం మారలేదు మేడం. అప్పట్లో మీరు కొట్టేవాళ్ళు, రేపటి నుండి వాళ్ళు ఆవిడ కొట్టుద్ది. ఏరా ఆకాష్, నీ పెళ్ళా? ఎవర్రా దురదృష్టవంతరాలు? మ్యామ్ రేయ్, అందుకేరా మీ అందరికి నేను చెప్పండి. అయితే ఈ లెక్కన అందరికీ పెళ్లిళ్ళు సెట్ అయినట్టే, ఒక్క వీడికి తప్ప. నందుగాడికా? అవునరా, కన్స్ట్రక్షన్ లో ఉన్నావు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నావు, నీకు పెళ్లి దొరకకపోవడం ఏంటి? అంటే మనసు నచ్చిన అమ్మాయి దొరకాలి కదా మేడం. దొరికిందనుకోండి, తనకు కూడా ఇష్టం ఉంటే మేబీ ఆకాశ పెళ్లికైనా నాదే ముందు అయిపోవచ్చేమో. అయినా మామ మాకు బ్యాచిలర్ పార్టీ కావాలరా. ఇంకా పార్టీ ఇవ్వడం గురించి నువ్వే మాట్లాడాలరా. వాడు బానే ఇస్తాడు రా పార్టీలు, నువ్వే ఇవ్వవు. నైస్ వెదర్. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ ప్లీజ్. మీవి సింగిల్ పిక్చర్స్ తీయొచ్చా? యా ష్యూర్. థ్యాంక్స్. These are so cute. థ్యాంక్ యూ మిస్ తన్మయ్. తన్మయ్. సారీ, ఇందా నుంచి మీరు గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాను, నాకు గుర్తు రావట్లేదు. ఐఎమ్ రియలీ సారీ. ఇట్స్ ఓకే. గుర్తు రావడానికి నేను మీ క్లాసే కాదు, ఐఎమ్ జస్ట్ ఎ ఫోటోగ్రఫర్. పిక్స్ తీయడానికి వచ్చాను. ఓ అదే సంగతి. ఇంత అందమైన మీరు మా క్లాస్ ఉంటే నాకెలా గుర్తులేదా అనుకున్నాను, ఇప్పుడు అర్థమైంది. అదేంటండి, కాంప్లిమెంట్ ఇస్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పట్లేదు. కాంప్లిమెంట్కి చెప్తాను, ఫ్లర్టింగ్కి కాదు. ఫ్లర్టింగా? అంటే ఇంత నేను క్యూట్ అన్నారు, అది కూడా ఫ్లర్టింగ్ అండి? మీ ఫొటోస్ క్యూట్ అన్నాను, ఫొటోస్ మాత్రమే. నేను మాత్రం మిమ్మల్ని క్యూట్ అన్నాను. ఫ్లర్ట్ చేయనంటూనే ఫ్లర్ట్ చేస్తున్నారు. అవును, ఇందాక మీరే కదా ఎవరో అమ్మాయి నచ్చింది పెళ్లి చేసుకుంటాను అన్నారు. ఈ గ్యాప్లోనే ఇంకో అమ్మాయితో మంచి మంచి కట్టుబాట్లు. నాకు నచ్చిన అమ్మాయి, నేను ఫ్లర్ట్ చేసిన అమ్మాయి ఒకటే అయితే తప్పలేదు కదండి. హలో మిస్, కాఫీ? కాఫీ? యా, ఓకే, ఒక కాఫీ. నేను ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ ఆర్ ఎల్స్. ఈ ఏజ్లో కాఫీలు టీలు అంత మంచివి కాదు. అండ్ ఈ ఏజ్లో అట్రాక్షన్స్ అవి కూడా కామనే. ఫస్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి రాసి కాలేజ్కి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి అప్పుడు ట్రై చేయి. అప్పటి వరకు బోర్డ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వు. ఆల్ ది బెస్ట్ చోటు. చోటునా? అదేంటి మామ, 25 ఏళ్ళగా కాపాడుకుంటూ వస్తున్న పరువుని అలా 6 నిమిషాల్లో తీసి పడేసింది. స్కూల్ డ్రెస్ తీసుకోమని ఫస్ట్ చెప్పింది నువ్వే కదా. నేను కాదురా. ఆగరా. నన్ను వదిలేరా రే 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 రే. రే ఏమైందిరా? బాబాయ్ వాళ్ళ రియూనియన్ లో నోబడీ వాట్ ద స్కూల్ డ్రెస్ దే ప్రాంక్డ్ హిమ్. ప్రాంకా? అంతరమే వస్తుందిరా, ఇంత కార్ ఎక్కే దగ్గర నుంచి వస్తున్నాను. రే రే వదలరా వాడిని. ఏంట్రా చిన్నపిల్లాడిని పట్టుకుని? అలా తిట్టనానమ్మా.
నెక్స్ట్ నిన్ను తిట్టే ప్రోగ్రామే ఉందిలే ఉండు. వాడిడాడు మీ టీచరు ప్రోగ్రెస్ రిపోర్ట్ పంపారు. ఏంట్రై మార్కులు అన్నిట్లోనూ 90+, తెలుగులో మాత్రం 42. అంటే ద పేపర్ వాస్ రియల్ టఫ్ నానమ్మ. ముందు తెలుగులో మాట్లాడరా బుడంకాయ నాయలా. మాట్లాడే భాష రాకపోతే ఎంత చదివి ఏం ఉపయోగం రా? నానమ్మ టు బి హానెస్ట్ విత్ యూ, మా టీచర్ కన్నా నాకే ఎక్కువ తెలుగొచ్చు. సో ఐ కాంట్ హెల్ప్ ఇట్. అట్ హ్యాబిటీ. రే, దీంట్లో నువ్వు ఇంగ్లీష్ సినిమాలు గేమ్స్ చూడబట్టే నీకు అసలు తెలుగు రావట్లేదు. నందు ఇది దాచిపెట్టు. రే బాబాయ్ బాబాయ్ ముందులే ఫ్రెష్ అప్ అవ్వు, తర్వాత ఇస్తాను. ఛీ, ఇలా అయితే వీడు పాస్ అయినట్టే. వాడి టీచర్లు అలా ఉంటే వాడు మాత్రం ఏం చేస్తాడులే అమ్మా. సర్లే తెలుగు ఒకటి ట్యూషన్ పెడదాం. అయితే మీ రోహిణి టీచర్ ఉన్నారు కదరా, ట్యూషన్ చెప్తారేమో ఆవిడ్నే అడగకూడదు. ఆవిడ లాస్ట్ ఇయర్ రిటైర్ అయ్యారమ్మా. సర్లే ఇంకా ఒకటి ఉంటే కనుక్కుంటా. సరే. హలో, అరే ఆకాష్, ఏరా కనుక్కున్నావా? కనుక్కున్నారా? ఆ ఫోటోగ్రాఫర్ని మనోళ్ళు ఎవరు పిలవలేదంట. సుధా చెప్పిన ప్రకారం అయితే రోహిణి మ్యామే పిలిచుంటుంది. రోహిణి మ్యామా? సర్లే నేను మ్యామ్కే కాల్ చేస్తా. రోహిణి మ్యామ్ని ఏమని అడుగుతావురా? నందుగాడు చెప్పరా నందు. మేడం, పొద్దున మన రీయూనియన్కి ఒక ఫోటోగ్రాఫర్ వచ్చింది కదా, తను పిలిపించింది మీరేనా? అవును తన్మయ్. అయినా ఫోటోస్ అన్ని గ్రూప్ లో పెట్టేసే కదరా. ఫోటోస్ గురించి కాదు మ్యామ్, ఫోటోగ్రాఫర్ గురించి. ఫోటోగ్రాఫర్ గురించా? కరెక్టే మేడం. ఆ అమ్మాయి నాకు చాలా నచ్చింది. క్రష్ ఎట్ ఫస్ట్ సైట్. క్రష్ ఎట్ ఫస్ట్ సైటా? ఏంట్రా ఇదంతా? అయినా ఇదంతా పోయి నాకే చెప్పాలా? అదేంటి మేడం, పొద్దున మీరే కదా నాకు పెళ్లి కాలేదని ఫీల్ అయ్యారు. ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్తే తట్టుకోలేకపోతున్నారా? సరేరా, డీటెయిల్స్ ఇస్తా గానీ ఏం మాట్లాడతావురా? ఫస్ట్ టెక్స్ట్ చేసి, ఆ తర్వాత కాల్ చేసి, ఆ తర్వాత మెల్లగా వీడియో కాల్ చేసి, ఒకరోజు సిగ్గుపడుతూ మనం కలుద్దాం అని అడిగి, ఇలాంటి ల్యాగ్ బ్రౌజర్ మాత్రం అస్సలు చేయను మేడం. డైరెక్ట్గా కలిసి కాఫీకి వెళ్దామని అడుగుతాను. అబ్బో, సరే తన స్టూడియో అడ్రస్ నంబర్ పంపిస్తాను చూడు. థ్యాంక్ యూ మేడం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మీకు తెలిసిన తెలుగు టీచర్ ఎవరు ఉంటే చెప్పండి మేడం. మా అన్నయ్య కూడా విహాన్ ఉన్నాడు కదా, వాడికి తెలుగు తప్పితే అన్నీ బాగానే వస్తున్నాయి. ట్యూషనా? ఎవరో ఎందుకురా, నేనే చెప్తాను. రిటైర్మెంట్ తర్వాత బోర్ కొడుతుందిరా. మీరే చెప్తానంటే ఇంకేంటి మేడం, రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. వాడిని మీ ఇంటికి తీసుకురమ్మంటారా? వద్దు, నేనే వచ్చేస్తా. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ట్రయల్స్ రా. థ్యాంక్ యూ మేడం. తన్మయ్, ఐఎమ్ కమింగ్. తన్మయ్ ఎవర్రా? తన్మయ్య? తన్మయ్య ఎవరు? తొందరగా అన్నం పెట్టంటున్నాను, ఆకలేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? హే హాయ్. హాయ్ హాయ్. అయినో నన్ను గుర్తుపడతాం కష్టం లేండి. ఆ రోజు అంటే స్కూల్ డ్రెస్లో టై పెట్టుకుని నూనె తలతో ఉన్నాను. ఈరోజు అంటే స్టైలిష్గా మన తెలుగు హీరోలు కాంపిటీషన్ వచ్చేలాగా ఉన్నాం కదా, మీరు మాత్రం అలా గుర్తుపడతారులేండి. యాక్చువల్లీ నువ్వు ఆ రోజే బెటర్గా ఉన్నావు. అంత మాట అనేసిందండి. వాడే కోఇన్సిడెన్స్ అండి. నేనేదో పని మీద స్టూడియోకి రావడం, ఆ స్టూడియో మీదే అవ్వడం. ఎక్స్క్యూజ్ మీ, ఈ స్టూడియో నాది కాదు. ఐమ్ జస్ట్ అన్ ఇంటర్న్ హియర్. Oh. సో మీరు వచ్చిన పని ఏంటో చెప్తే మీకు మంచిది, నా జాబ్కి మంచిది. సారీ అండి. యాక్చువల్లీ మీకు సారీ చెప్పడానికి వచ్చానండి. ఆ రోజు నేను మాట్లాడిన దానికి చాలా ఫీల్ అయ్యానండి. నాకు నిద్ర కూడా పట్టలేదండి. మీరు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి నాతో కాఫీ కూడా రానన్నారు కదా. అనుకున్నాను మీరు ఫీల్ అవుతారని డెఫినెట్గా అనుకున్నాను. అందుకనే మీ అడ్రస్ కనుక్కుని ఇంత దూరం వచ్చానండి. ఆ రోజు నేను మాటల్లో మీరు బాగున్నారు అని ఒక్క మాట వెనక్కి తీసుకోలేం కానీ ఐఎమ్ రియలీ సారీ అండి. నెవర్ మైండ్. అమ్మయ్యా, ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. పదండి వెళ్దాం. ఎక్కడికి? కాఫీకి అండి. ఆ రోజు అంటే మీరు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు కాబట్టి కాఫీకి రన్నారు, కానీ ఇప్పుడు నా సారీ కూడా యాక్సెప్ట్ చేశారు అంటే వస్తాననే కదా. చాలా చండాలంగా ఉంది నీ లాజిక్. అయినా నేను ఎవరో తెలిసే నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? మీకైనా భాషలని ఫ్లాష్ బ్యాక్ ఉందా అండి? ఐ లవ్ గ్యాంగ్స్టర్ మూవీస్ అండి. భాష సినిమా యూట్యూబ్లోనే 1 సార్ చూసానండి. అంటే ఒకసారి చూస్తే 1 సార్ చూసాడు కదండి. ఎస్ సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? సరే, ఓ నాకు ఒక ఫోటో లామినేట్ చేసి ఫ్రేమ్ కట్టించాలి.
షో సార్. ఫోటో ప్లీజ్. ఈ ఫోటో ఎలా ఉంది చూడండి. ఇట్స్ గుడ్ సార్, ఇట్స్ గుడ్. నో ఇట్స్ జస్ట్ నాట్ గుడ్, ఇట్స్ క్యూట్. సార్ మీరు చూడండి. ఇట్స్ రియల్లీ గుడ్. ఎవరు తీశారు? ఇది నా గర్ల్ ఫ్రెండ్ తీసింది సార్. Oh. షీఈస్ బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫర్. షీఈ్ వెరీ టాలెంటెడ్ అండ్ సెన్సిబుల్. తను ఫ్రీలాన్స్ ఏమైనా చేస్తుందా? నేను ఒకసారి అడిగి చెప్తాను సార్, ఎందుకంటే షీఈస్ వెరీ బిజీ ఫోటోగ్రాఫర్. నాతో కాఫీ గడం కూడా టైం ఉండదు, అంత బిజీ అనమాట. ఓకే, మంది కూడా మంచి బ్రాండే అండ్ వీ ఎంకరేజ్ న్యూ టాలెంట్. ఒకసారి అడిగి చూడండి. ఓకేనండి, నేను అడిగి చెప్తాను. ఓకే సార్ నేను బిల్ రాసి ఇక్కడ సైన్ పెట్టండి సార్. ఈ నెంబర్కి పిక్చర్ వాట్సాప్ చేయండి. మీ నెంబర్ నా దగ్గర ఉందిలేండి. స్టూడియో నెంబర్ సార్. స్టూడియో నెంబరా? ఓకే అవగానే కాల్ చేస్తాం సార్. ఓకే. నేను రోజు హార్లిక్స్ ఇస్తున్నానులే సిరి. విహాన్ గురించి నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటానుగా. సరే అత్తమ్మా. అవును, వాడికి తెలుగులో ఏంటి అంత తక్కువ వచ్చాయి? ట్యూషన్ ఏమైనా పెట్టిద్దా? నువ్వు అలా ఆలోచిస్తూనే ఉండు. నేను ఆల్రెడీ టీచర్ని కూడా పిలిపించేశా. హాయ్. రోహిణి మేడం అని చిన్నప్పుడు కృష్ణకి చెప్పారు, తర్వాత నందుకి, ఇప్పుడు విహాన్కి కూడా ఆవిడే చెప్తున్నారు. సరే, విహాన్ స్కూల్ నుంచి వచ్చే టైం అయింది, వాడు వచ్చాక కాల్ చేస్తా, సరేనా? ఉంటా, బాయ్. అదేంటి వాళ్ళిద్దరూ యుఎస్లో, బాబేమో ఇక్కడ, ఎలా? ఆఫీస్ వాళ్ళు ప్రాజెక్ట్ పనని పంపించారు. 2 months లో ఇక్కడికి వచ్చేస్తున్నారు. వచ్చాక ఇక్కడే ఓహో. సెటిల్ అవుతారు. అయితే ఓకేలే. నానమ్మా, నానమ్మా, హాయ్ మేడం. హాయ్ రా. నానమ్మా, స్కూల్ దగ్గర గంట సేపు వెయిట్ చేయించాడు. వీడు కంప్లైంట్ బాక్స్ తయారాడు. ఎందుకురా ఇంత లేటు? అమ్మా అది సైట్ దగ్గర ఏమైనా లేట్ అయిందేంట్రా? అవునమ్మా, సైట్ దగ్గర వర్కర్స్ చిన్న ప్రాబ్లం చేస్తాను, అందుకని లేట్ అయింది. సర్లే. రే విహాన్, రోహిణి మేడం అని నీకు తెలుగు ట్యూషన్ చెప్పడానికి వచ్చారు. హాయ్ విహాన్. ఏంటి ట్యూషనా? నీకు తెలుగులో 80+ మార్క్స్ వచ్చే వరకు తప్పదు. వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా పో. సరే సరే. పాపం ట్యూషన్ అనగానే వాడి ఫేస్ చిన్నగా అయిపోయింది. సరే, నేను వెళ్ళి వాడిని ఫ్రెష్ చేసి తీసుకొస్తా. రే విహాన్. ఎరా, మీ ఆవిడేమంటుంది? మేడం మెల్లగా. ఏముంటుంది మేడం, కాఫీకి రమ్మన్నాను, కొంచెం మొండిదానిలోనే ఉంది కానీ రేపు ఎల్లుండి ఒప్పేసుకుంటుంది. ఒక్క కాఫీ కోసం చాలు, అంతే సెట్. అంటే ఏంట్రా, ఒక్క కాఫీ తాగే టైంలోనే ఆ అమ్మాయి లైఫే నీతో షేర్ చేసుకోవాలని డిసైడ్ అయిపోతుందా? ఏం మాట్లాడుతున్నావురా? అంత అవసరం లేదు మేడం, వీడితో ఇంకో కాఫీ తాగొచ్చు అని అనిపిస్తే చాలు. అంటే ఏంటి, ఇదంతా టైంపాస్ కోసమేనా? అయ్యో అలా కాదు మేడం, ఇంకో కాఫీ అంటే ఇంకో కాన్వర్సేషన్. ఇలా మెల్లమెల్లగా మా రిలేషన్షిప్ని బిల్డప్ చేసుకుంటూ తనకు కొన్ని నచ్చాను అనుకోండి, కంటిన్యూ అవుతాం. అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్, అమ్మాయిని చూడగానే పెళ్లి చేసుకోవాలి, అలాంటివేవీ లేవన్నమాట. మీరు రిటైర్ అయిన తర్వాత ఓటీటీలో సినిమాలు ఎక్కువ చూస్తుంటున్నారు. అయినా చూడగానే ఏ అమ్మాయినైనా పెళ్ళిందుకు చేసుకోవాలనిపిస్తుంది? చూడటానికి సంబంధాలాగా ఉన్న క్యారెక్టర్ గయ్యాలనుకోండి, కష్టం కదా. అందుకనే గ్రౌండ్ రియాలిటీలో ఉండాలి, లేకపోతే కష్టం. పర్లేదురా, పెళ్లి మీద మంచి క్లారిటీతోనే ఉన్నావు. ఎంత క్లారిటీ ఉన్నా ఏం లాభం మేడం, కాఫీకి రావడమే కష్టంగా ఉంది. మీరు నాకు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. నేనా? ప్లీజ్ మేడం, నో ప్లీజ్ మేడం, నో నో. ప్లీజ్ మేడం. సరే చెప్తా. రే నందు, నువ్వు ఇప్పటివరకే ఆ అమ్మాయితో ఎలా మాట్లాడావో నాకు తెలీదురా. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఏవో 4 తెలివైన మాటలు మాట్లాడితేనో, ఆ అమ్మాయి మురిసిపోయేలా పొగిడితేనో తను ఓకే చెప్తుంది అనుకుంటే మాత్రం కుదరదురా. సిన్సియర్గా, హానెస్ట్గా ఆ అమ్మాయితో చెప్పే, నువ్వంటే నాకిష్టం, కలిసి ఓ కప్పు కాఫీ తాగుదామని. తర్వాత అమ్మాయి ఇష్టం. ఏమంటావు? అబ్బబ్బబ్బా, ఏం పాచింతగా పచ్చడి సలహా ఇచ్చారు మేడం. మిమ్మల్ని అడిగాను చూడండి. ఐఎమ్ సారీ మేడం, ఐఎమ్ రియలీ సారీ. రే ఆగరా. నాకొద్దు. రే నందు ఆగరా, వర్క్ అవుతుందిరా. హాయ్ అండి. నువ్వేంటి లోపలికి వచ్చేసావు? అంటే బయట చూశాను, ఎవరూ లేరు, అందుకే వచ్చేసాను.
ఇది నా ఇల్లు కాదు, నా వర్క్ ప్లేస్. నువ్వు ఇలా ఊరికే వచ్చావు అనుకో, మా ఓనర్. ఓహో, నేను ఫ్రేమ్ ఆర్డర్ ఇచ్చాను, అది ఇంటికి వచ్చి తీసుకోవాలా? స్టూడియో అనుకుని వచ్చేసాను. ఫ్రేమ్ కోసం వచ్చావా? అఫ్ కోర్స్ అండి, చెమట వచ్చి కష్టపడి సంపాదించిన డబ్బులు అలా ఎలా వదిలేస్తాను? ఫ్రేమేగా. ఆ, 1 minute. ఫ్రేమ్ అంటే ఫ్రేమ్ ఒకటే కాదనుకో. తన్మయ్, ఇదిగో తీసుకో. ఎంతైనా ఫోటో బాగా తీసావు. థ్యాంక్ యూ సార్, యూ కెన్ లీవ్ నౌ. తన్మయ్, ఒకసారి ఆగు, నేను చెప్పేది నచ్చు కదా. చెప్పానుగా, ఇది నా వర్క్ ప్లేస్. అందుకనే ఒక్కసారి బయటకు వెళ్దాం అంటున్నాను. ఒక్క కాఫీ, అంతకంటే ఏం అడగను. నా మనవి ఆలకించవమ్మా. మా ఓనర్. ఇదొకడు. ఆ ఫ్రేమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయి. సార్, సో దీస్ ఫ్రేమ్స్ ఆర్ మేడ్ ఇన్ జపాన్. Oh. శాండల్వుడ్ తో చేయబడింది. ఓకే. ఇట్ కాస్ట్ 2000 రూపీస్ సార్. టూ చీప్ ఫర్ మై స్టాండర్డ్స్. హలో సార్, హలో. ఫ్రేమ్ తీసుకున్నారా? డూ యూ లైక్ ఇట్? యా, బట్ ఇట్స్ వెరీ ఆర్డినరీ. షీ షోయింగ్ సమ్ ఎక్స్ట్రాడినరీ ఫ్రేమ్స్. ఓ గుడ్. మా దగ్గర ఇంకా ఇంపోర్టెడ్ ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. ఓ రియలీ? అవి కూడా చూడండి. ఓకే. తన్మయ్, అవి చూపించు. షో సార్. సార్, మీ గర్ల్ ఫ్రెండ్ Yes. గురించిగా. యాక్చువల్లీ తను నేను కలవడం కుదరలేదు. Oh. ఈరోజు కాఫీకి వెళ్తున్నాం. ఐ విల్ టెల్ హర్. యా షూర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తన్మయ్, చూసుకో. షో. మీ ఓనర్ కేటం ఒరిజినలేనా? ఏ తన్మయ్, ఇదిగో ఇక్కడ నేను ఎంప్లాయీ కూడా కాదు, ఐమ్ జస్ట్ అన్ ఇంటర్న్. ఎవరైనా చూస్తే నన్ను జాబ్ లోంచి పీకేస్తారు. అదే చెప్తున్నాను. ఒక కాఫీ కోసం జాబ్ ఎందుకు రిస్క్ లో పెడుతున్నావు? ఏంటి బ్లాక్ మెయిలా? తెలివిగా మాట్లాడితే ఒప్పుకుంటా అనుకుంటున్నావా? చూడు తన్మయ్, ఇప్పటివరకు చెప్పిందంతా మర్చిపో. నిన్ను ఫస్ట్ టైం చూడగానే నాకు నచ్చావు. అది లవ్ అని నేను చెప్పను, బట్ ఇట్స్ ఏ స్ట్రాంగ్ క్రష్. ఆల్ ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ ఈజ్ 1 కాఫీ. నచ్చాననుకో లైఫ్ టైం సెటిల్మెంట్, లేదనుకో పోయేది 1 hour కదా. నీకెలా చెప్పాలి? తన్మయ్, సార్, ఓకే, ఒక్క కాఫీ. ఆ తర్వాత ఇటు పక్క కూడా రాకూడదు. యా, పక్కనే కాఫీ షాప్ ఉంది, వెయిట్ చేయి. థ్యాంక్ యూ. అదేంటి మేడం, మీరు చెప్పినట్టే సిన్సియర్గా ఒకసారి అడిగాను, ఒప్పేసుకుంది. ఎన్ని కొత్త పచ్చళ్ళు వచ్చినా పాత చింతకాయ పచ్చడి క్లాసిక్ రా, మిస్ అయ్యే ఛాన్సే లేదు. చెప్పానుగా. ఒప్పుకుంటాను మేడం, మీరే గెలిచారు. కానీ ఇప్పుడేం మాట్లాడాలి? టెన్షన్గా ఉంది. కాబట్టి ఈసారి కూడా పెద్ద మనిషి చేసుకుని మీరైనా కొంచెం చెప్పారంటే మా పుట్టబోయే బిడ్డకి మీ పేరు పెట్టుకుంటాం. రే అంతొద్దు గాని, మొన్నేదో చెప్పావు, క్రష్ ఎట్ ఫస్ట్ సైట్, ఒక ప్రాసెస్లో వెళ్దామని. అలాగే నీట్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యి. అంతేనా? అంతేరా. సరే మ్యామ్. కాఫీ తాగేసి నో అని చెప్పేస్తే ఏం చేస్తావు? మ్యామ్, తను వచ్చింది, మీకు తర్వాత చేస్తాను. హాయ్. హాయ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇట్స్ ఓకే. ఏదైనా ఆర్డర్ ఇద్దామా? కాఫీ బ్రో, 2 కాఫీ. నందు. తన్మయ్. ఓ, పేరు తెలుసు కదా. స్టూడియో నంబర్ అన్నీ స్టాక్ చేసావు. స్టాకా? అదేదో ఎఫర్ట్స్ తీసుకుని నేను కలవడానికి ట్రై చేశానని పాజిటివ్గా అనుకోవచ్చు కదా. అనుకోవచ్చు, కానీ నేను ఇంతే నెగిటివ్గానే అనుకుంటా. అవును, ఇందాకేంటి మా ఓనర్ ముందు ఏదో గర్ల్ ఫ్రెండ్ అది ఇది అని? ఆ ఫోటో తీసింది నువ్వే కదా, నువ్వేమో పేరు చెప్పొద్దన్నావు, అందుకే నేను అలా. అయితే గర్ల్ ఫ్రెండ్ అని చెప్తావా? ఏదో ఫ్లోలో అన్నాం కానీ అయినా తెలిస్తే మంచిదే కదా. అంత లేదు. నేను ఆయన దగ్గర చాలా రీసెంట్గానే ఇంటర్న్గా జాయిన్ అయ్యా. ఆయన టీచింగ్ వేరు. ఫస్ట్ 6 months కెమెరా ముట్టుకోకూడదు. అలాంటిది నేను ఆ చెత్త ఫోటోలు తీసానని తెలిసిందనుకో ఫుల్ ఫైర్ అవుతారు. సరేలే కానీ ఈ ఇంటర్న్ అదంతా ఎందుకు, నువ్వే ఒక స్టూడియో పెట్టుకోవచ్చు కదా. పెట్టుకోవచ్చు, కానీ నువ్వేంటి నా కెరీర్ గైడెన్స్ ఇవ్వడానికి వచ్చావా లేకపోతే? చిచి, నేనేదో నువ్వు చెప్తున్నాను క్యూరియస్గా అడిగాను అంతే. ఇప్పుడు అసలు మ్యాటర్కి వస్తాను. ఆ రోజు స్కూల్లో నేను చూడగానే క్రష్ ఎట్ ఫస్ట్ సైట్. ఆ రోజే పులిహోర కలుపుదాం అనుకున్నాను, కానీ సరిగ్గా మిక్స్ అవ్వలేదు. ఇదంతా నాకు ఆల్రెడీ చెప్పేశావు. సి, నీ ఇంటెన్షన్స్ నాకు అర్థమయ్యాయి, కానీ నువ్వు ఫీల్ అవుతున్నట్టు నాకు అస్సలు ఫీలింగ్స్ లేవు. దిస్ ఇస్ మై ఫైనల్ ఆన్సర్. అయినా కలిసిన వెంటనే ఫీలింగ్ ఎందుకు వస్తుంది? కలుస్తూ ఉంటే వస్తుంది. నేను చాలా ప్రాక్టికల్. చూసిన వెంటనే ప్రేమ పెళ్ళి అని ఏమన్నాను, బట్ మనం కొన్ని రోజులు కలిసి ట్రావెల్ అవుదాం, ఆ తర్వాత. హలో, చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు. అంత లేదు. ప్రాబ్లం ఏంటి? నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, లేదా ఎంగేజ్మెంట్, లేదా నేనే నచ్చలేదా? సి, ఐ థింక్ ఐ హ్యావ్ టు సే దిస్.
లేకపోతే నువ్వు వదిలేటట్టు కనిపించట్లేదు. నాకు ఈ లవ్ పెళ్ళి అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు రెడీగా లేవు అంతేనా? ఎప్పటికీ ఉండలేను. నాకు 10 years ఉన్నప్పుడు మా పేరెంట్స్ విడిపోయారు. 12 years ఆఫ్ రిలేషన్షిప్ నా కళ్ళ ముందు బ్రేక్ అయిపోయింది. తర్వాత మా మదర్ ఎంత స్ట్రగుల్ అయిందో నాకు ఒక్కదానికే తెలుసు. నేను తనంత స్ట్రాంగ్ కాదు. ఐ కాంట్ టేక్ సచ్ హార్ట్ బ్రేక్స్. తన్మయి, మీ పేరెంట్స్కి ఏం జరిగిందో ఇట్స్ అన్ఫార్చునేట్. ఐఎమ్ సారీ ఫర్ దట్. బట్ వాళ్ళకి జరిగినట్టే నీకు జరుగుతుంది అనుకోవడం కరెక్ట్ కాదు కదా. ఈరోజు పొద్దున్న న్యూస్ పేపర్లో చదివాను, ఎవడో కాఫీ తాగి చచ్చిపోయాడంట. అలానే కాఫీ తాగడం మానేవు కదా. సి, ఇప్పుడు నువ్వు నీ ఫ్రెండ్ బైక్ మీద ఎక్కడికో వెళ్తున్నారు. సడన్గా ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగింది. నీ కళ్ళ ముందే నీ ఫ్రెండ్ చనిపోయాడు. నువ్వు మళ్ళీ అదే రోడ్లో అంత ఈజీగా వెళ్ళగలవా? ఆ బైక్ని మామూలుగా ముట్టుకోగలవా? ఒక ట్రొమాటిక్ ఇన్సిడెంట్ మన వాళ్ళకి జరిగి దానివల్ల మనం ఎఫెక్ట్ అవ్వడం వేరు, న్యూస్లో ఎవరో స్ట్రేంజర్కి ఏదో అవ్వడం వేరు. రెండు ఒకటి కాదు కదా. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వేర్ ఐమ్ కమింగ్ ఫ్రమ్. రే, మ్యామ్ ఎక్కడ? పైన ఉంది, ఇప్పుడే ట్యూషన్ అయిపోయింది. ఏరా, ఏమంటుంది మీ తన్మయి? ఏంట్రా, ఏం మాట్లాడవే? తన్మయి మీ కూతురని నాకెందుకు చెప్పలేదు?